ఎమ్మెల్యేకే సమాధానం చెప్పినాం కౌన్సిలర్లోన ఈ విధంగా. నీవెవరా మాట్లాడకి? మళ్ళీ ఏమంటావు? ప్రెస్ మీట్ పెడితే నీవే దమ్ముంటే నీవే చెప్పాలి సమాధానము. ఎవరో బయట బ్యాచ్లు చెప్పకూడదు అని అంటావా? నీ స్థాయి ఎంత? నేను ఒకసారి మా అమ్మ కౌన్సిలర్, 2 సార్లు కౌన్సిలర్, వైస్ చైర్మన్. నీవు నాతో మాట్లాడే స్థాయి నీకు ఉందా? నేను నన్ను అనవచ్చు కదా నిన్నే. ఇక్కడ స్థాయిల గురించి కాదు, ప్రజాస్వామ్యంలోన తప్పు అయినప్పుడు ప్రజలు ఏ వ్యక్తి అయినా చెప్పుకునేదానికి రైట్ ఉంది. అంతేగాని ఈ స్థాయిల గురించి మాట్లాడకూడదు. నీది ఎంత స్థాయి ఉందో చెప్పు. నీదేం స్థాయి? ఒక వార్డు మెంబర్ ఇంతవరకు గెలుకున్నా కూడా ఈరోజు నీ విధంగా ఒక 3 సార్లు గెలిచిన ఒక శాసనసభను సాయి ప్రసాద్ రెడ్డి అంటావే, మరి నీది ఎంత కరెక్ట్ అయ్యా? నీది నీవేమన్నా అంటే హీరో అయితే అనుకుంటున్నా? నువ్వు ఒకటే చెప్తున్నాం, తప్పు చేసినోడు సమాధానం చెప్పాల్సిందే. భగవంతుడే అప్పుడుండే భగవంతుడు తప్పు చేసిన పైన శిక్ష ఇస్తాడు. ఇప్పుడు తప్పులు మాట్లాడితే కర్మ అనుభవించాల్సిందే. ఈరోజు నీకునా టీడీపీలోనే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, ఈరోజు బలమైన నాయకులు ఉన్నారు, క్యాడర్ ఉన్న నాయకులు ఉన్నారు. వాళ్ళు ఎందుకు మాట్లాడలేరు? వాళ్ళు మిమ్మల్ని భయపడుతున్నారనే సబ్జెక్ట్ పెట్టి సమయం బట్టి కరెక్ట్ అనిపిస్తున్నప్పుడు మాట్లాడతారు. నీలక చిల్లరగా 24 గంటలు సాయి ప్రసాద్ రెడ్డి మీద బుడిద చల్లడము, వాళ్ళ ఫ్యామిలీ మీద బుడిద చల్లడం, ఇదే పనికి కట్టుకోలేదు. ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణ ఉండాలని ఎన్నోసార్లు చెప్పినాను. మేము నీకు కౌంటర్ ఏమయ్యా నాయకు పద్ధతే కాదు. మేము కూడా అంటాము, మేము కౌంటర్ ఏమి ఎవరైనా ఇచ్చారంటాం. సాయి ప్రసాద్ రెడ్డి కౌంటరీడు, నీది ఆ స్థాయి కాదు, నీకు అంత సీన్ లేదు. నేను కూడా ఇవ్వకూడదు. ఇవ్వనండి. నేను 3 సార్లు గెలిచినోడయా, నేను వైస్ చైర్మన్, నేను నీకు ఇవ్వాలా? ఆ మాటకు వస్తే అది కాదు. నువ్వు అదుపులో పెట్టుకొని మాట్లాడు. భయపడి రాజకీయాలు చేస్తే ఎవరు భయపడి? సలీం, నీవు ఎంత ధైర్యస్తులు ఆదోనికి తెలుసు, మేము ఎంత ధైర్యస్తులు మాకు తెలుసు. ఇక్కడ పద్ధతిగా రాజకీయాల్లో మాట్లాడు, ఒక సబ్జెక్ట్ బట్టి మాట్లాడతాం. ఎన్జిఓస్ అంటావా? నీకు అంత మూర్ఖుడే నువ్వు, దాంట్లో మూర్ఖుడే నువ్వు. ఒకటి మనోజ్ రెడ్డి ఆ కారులో తిరుగుతాడు, సేవింగ్కి ఈ కారులో వస్తాడు. అడిగా నీకు ఏందయ్యా? ఆయన ఆటోలో పోతే కూడా నువ్వేమన్నా ఆటో బాడికి ఇస్తావా? ఎవడో మాట్లాడతాడు ఇవన్నీ. నీకు ఏం అఫిడవిట్లనా? ఎలక్షన్ 2024లో ఇది చూపించాను. ప్రతి స్టేట్లో కదా, భారతదేశంలో అఫిడవిట్ ప్రతి రాజకీయ నాయకుడు అదే చూపిస్తారు. మళ్ళీ నీకేమయ్యా? నీవెంత చూపిస్తావు రేపు అఫిడవిట్లా? రేపు నీకు ఎలక్షన్లో వస్తే నువ్వేం చూపించింటివా? చెప్పు. అవన్నీ నీకు అవసరమా? ఎప్పుడైనా వ్యక్తిత్వ రాజకీయాలు చేయొద్దు, మంచిది కాదు, ఇది పద్ధతి కాదని నీకు ఎన్నోసార్లు చెప్తా. ఇప్పుడు ఎన్జిఓస్ మాట్లాడను, అదే మాట్లాడు సబ్జెక్ట్ పైన. ఏదైనా నీకు ఏదైనా ఉంటే ఆదరణ ప్రజలకు సంబంధించింది, పలానా జనం అవినీతి జరిగింది, పలాని పైన నాతో ఎవిడెన్స్ ఉండదని అదే మాట్లాడు. వ్యక్తిగతంగా పోవద్దు. నేను మాట్లాడలేమా? మాకు మాట్లాడేకి రాదా? ఇష్టంతో మాట్లాడతావు. దమ్ము ధైర్యాలు, దమ్ముంటే నీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే ఏదైనా కానీ తెలుగుంటే మాట్లాడొద్దు. మరేమో గజ దొంగ, స్టేట్లో గజ దొంగ అయితే ఆదోని నీ గజ దొంగ, మీ నాయకుడు గజ దొంగలే. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి, మా నాయకుడు ఈరోజు ఆదోని ప్రజల్లో 11 సీట్లు అన్నా కూడా ఈరోజు బ్రహ్మరథం పెడుతున్నారు స్టేట్లోనా. జగన్మోహన్ రెడ్డి అంటే మీ కూటమి ఈ 3 పార్టీలు కలిసినా కూడా ఈరోజు భయపడుతుంది. తెలుసా జగన్మోహన్ రెడ్డి అంటే? ఏమో జగన్మోహన్ రెడ్డి తిడితే నాకు ఏదో పదవి వస్తుంది, సాయి ప్రసాద్ రెడ్డి తిడికి అంటుంటే నాకు ఏదో పదవి వస్తుంది. నీకు ఏ పదవి రాదు, కౌన్సిలర్ పదవి కూడా రాదు. లాస్ట్కి నీకు కౌన్సిలర్ పదవి రాదు. ఒకవేళ రావాలనుకుంటే చెప్పి ఆడన వాటిలోనే నీకు తెలిసిపోతుంది నీ బురుగేమనేది. నాకు పదవి వస్తుంది అనుకుంటే అది ఆ రోజు వరకే. సాయి ప్రసాద్ రెడ్డి ఇన్ని అన్నా కూడా నిన్ను అనలేకపోతే అంటే చాతకనం కాదు అది. ఆయన పెద్దరికానికి ఆయనకి ఇచ్చే గౌరవం అటువంటిది, ఆయన గౌరవం అది. నేను అనాలంటే నువ్వు ఆయన స్థాయికి తగులుతావా? అది ప్రజలకు తెలుసు, ఆదోని ప్రజలందరికీ, ఆదోని ప్రజలకు తెలుసు. 24 గంటలు జమీందార్ ఫ్యామిలీ నేను ఏమన్నా జమీందార్ ఫ్యామిలీ చెప్పిండే, ఆ జమీందార్ ఫ్యామిలీ దగ్గర కాళ్ళ దగ్గర కూర్చుని రోజులు ఉండవు. నువ్వు నిష్టంగా మాట్లాడతావా? ఏది నోటికి వస్తుంది మాట్లాడతావా? మాట్లాడి నోరని డ్రైనేజ్ అనేది. మేము రాజకీయాలు చేస్తాము, మేము ఏమన్నా మాట్లాడవచ్చు, మాకు అన్ని ఇచ్చినాడు, కానీ మాట్లాడలేము. కొన్ని మీడియా ముందు ప్రజలకు సమాధానం చెప్పాలా. నీకంత పార్టీ పైన అభిమానము, ఆదోని ప్రజలపైన అభిమానం ఉండదంటే రేపు లోకేష్ గారు వస్తున్నారు, ఒక సీఎం కొడుకు, ఒక విద్యాశాఖ మంత్రి, ఆదోనిలో ఉండే ప్రాబ్లం, అభివృద్ధిలో, ఫండ్స్, డెవలప్మెంటు, వాటర్ ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. వాటర్ లేక కొన్ని గ్రామాలకి ఎంతోమంది డెవలప్మెంట్ లేక, మున్సిపాలిటీ ఫండ్స్ లేక
చాలామంది కాంట్రాక్టర్లు బాధపడుతున్నారు. ఇవన్నీ ఒక ఎస్టిమేట్లు వేసుకుని నీకు చేతనైతే లోకేష్ గారికి రేపు విన్నవించు. నాకు ఈరోజు ఆంధ్ర ప్రజలు అందరూ వచ్చిన వాళ్ళ తరపున నేను అడుగుతున్నాను అంటావు కదా, ఇదే వాళ్ళ ప్రజలందరూ తొలగపోయి అడుగు రేపు ఆదరణ గురించి మంచి గురించి అది అడుగువా. ఈరోజు నాకు అందరూ ఆదరణ ప్రజలే చెప్తున్నారు నేను ఇట్లా మాట్లాడమని ప్రజలే చెప్తున్నారు. ఆయన ఏం మాట్లాడతారు ఏం తెలియదు, ఒకసారి మాట్లాడమని ప్రజలే చెప్తున్నారు. ఈరోజు ప్రజలు అడుగుతున్నారు నిన్నే. సలీం గారు ఈరోజు సాయి ప్రసాద్ రెడ్డి ముందుగా 24 గంటల్లో రేపు లోకేష్ గారు వస్తున్నారు, ఆయనకి ఏదన్నా ఆదరణ గురించి అభివృద్ధి గురించి ఏదన్నా చెప్పండి సార్ ఇదే అని ప్రజలు అంటున్నారు. ఆదరణ ప్రజలు ఈరోజు బ్రిడ్జి పడిపోయికి వచ్చింది, బ్రిడ్జి పూర్తిగా మంది ఆ బ్రిడ్జి ఎస్టిమేట్ వేయించుకునండి. ఎస్ఎస్ ట్యాంక్ పూర్తిగా డ్యామేజ్ అయింది, దాన్ని ఎస్టిమేట్ వేయించుకోనండి. తర్వాత రామ్జేలో పూర్తిగా పూడి తీయాలా, దాన్ని ఎస్టిమేట్ వేయించుకుని రామ్జేలో వాటర్ ఈరోజు వర్షం వస్తే మనకి స్టాక్ దానికి ఎస్టిమేట్ వేయించుకునండి. రోడ్ వైండింగ్ చేయాలని ఎస్టిమేట్ వేయించుకునండి. ఎంకరేజ్మెంట్ ఎస్టిమేట్ వేసుకునండి. వాటర్ ప్రాబ్లం పల్లెల్లోన పూర్తిగా పైపులు చాలామంది ఇవి లేవు వాళ్ళకి నీళ్ళు సప్లై చేయడానికి, ఆ ఎస్టిమేట్ వేయించుకునండి. ఇవన్నీ వేయించుకుని లోకేష్ గారికి ఏంటి అది చేయవు, అది రాదము, అలాంటివి చేయవు. కానీ సాయి ప్రసాద్ తిట్టాల కదా. దయచేసి చెప్తున్నాను సలీం, నోరు అదుపులో పెట్టుకు మాట్లాడు, జాగ్రత్త. ఇది ఇట్లే మాట్లాడకుండా ఉంటే నీకు మంచిగా మాకు మంచిది కాదు. అది బాగా మాట్లాడుకుని ఆదరణ ప్రజల గురించి మంచిగా మాట్లాడి మంచి సలహా పనిచేయ, కానీ దయచేసి మానుకో. నీకు చెప్తున్నాను, అలాంటి పెద్దవాళ్ళు ఎవరు నేను మాట్లాడుకుని నీ మాట్లాడకూడదు. ఆయన ఒక శాసనసభ్యుడు ఆయన మాట్లాడలే కాదు, వద్దు, నీ బంద్ చేసుకో. ఏం చేస్తా అన్నావంటే నీకు అన్ని సమాధానం చెప్పినాను. ఏదైనా ఉంటే లీగల్ కోర్టు చూసుకుంటుంది, ఆడు మాట్లాడుకో. దయచేసి ఏమన్నా ఆదరణ ప్రజలు అందరూ గమనించాలా. ఇలాంటి వ్యక్తులు ప్రెస్ మీట్ పెట్టి ఏది వాళ్ళ పదవుల కోసం వాళ్ళ లబ్ధి కోసము వాళ్ళ వ్యక్తిగత కోసము లేనిపోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎన్నో మాట్లాడుతుంటారు, ఎన్నో బుద్ధులు చెల్లుతుంటారు. కాబట్టి ఆదరణ ప్రజలు అందరూ గమనించి చూస్తూ రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లో ఇలాంటి వాళ్ళకి మాట్లాడిన వాళ్ళకి బుద్ధి చెప్పాలని ఈ ఆదరణ ప్రజలకు అందరికీ నేను తెలియజేస్తుంటూ ఈ ఆదరణ ప్రజలందరికీ నాకు నమస్కారాలు. ఇట్లా నరసింహ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్. పత్రికా విలేకరులకు అందరికీ నా యొక్క నమస్కారం. అలాగే ఆదోని ప్రజలకు కూడా నీకు కూడా తేలాల్సి చాలా ఉంది. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఉదయం సలీం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో సలీము నోటికి ఏది వచ్చినట్ల ఏది వస్తే అది మాట్లాడడం జరిగింది. సలీం నోరుందని నీకు నీ నోటికి వచ్చింది ఏది మాట్లాడడం పద్ధతి కాదు, నీకు సంస్కృతుడు కాదు. నీకు ఒక సచివాలయం ఆఫీసు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పైన ఎన్జిఓస్ దానిపైన నువ్వు మాట్లాడినావు. నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందో తెలుసో తెలీదో, నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు, అంతో ఇంతో పేపర్లో అనుభవం ఉంది, ఇండ్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నావు, అంత అనుభవం ఉన్నా కూడా ఆ ఎన్జిఓస్ ఒక ఆఫీసు ప్రజల సొమ్ము, పబ్లిక్ సొమ్ము గవర్నమెంట్కి ఇవ్వాలా, ఇది ప్రజలకు చెందాలని మాట్లాడుతున్నావు. నీలాగే ఈ ఆదోని శాసనసభ్యుడు మీరు ఎమ్మెల్యేగా సపోర్ట్ చేసిన గెలిచిన పార్థసారథి గారు కూడా ఒక కౌన్సిల్ మీటింగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కూడా చాలా వాయిస్ వినిపించినాడు. ఆ వాయిస్ వినిపించినప్పుడు అధికారులకు చాలా అధికారులని భయపడిచ్చినాడు కూడా. ఏ విధంగా ఎన్జిఓస్కి ఇది అది అక్రమంగా కబ్జా చేసినాడు సాయి ప్రసాద్ రెడ్డి గారు అని చాలాసార్లు కూడా ఎమ్మెల్యే గారు కౌన్సిల్ మీటింగ్లో కూడా చర్చ జరిగింది. ఆ రోజే మేము ఎమ్మెల్యే గారు కూడా చెప్పినాం, సార్ నీకు దీనిపైన అంత అవగాహన ఉంటే, మీకు దీనిపైన సబ్జెక్ట్ మాట్లాడదాం అనుకుంటే తలుపులు మూచి మాట్లాడదాం. దానిపైన ఒక సబ్జెక్ట్ మీరు చెప్పేది రైట్ అయితే ఇక్కడి నుంచి మేము ఇంకా కౌన్సిల్కే రాం, లేదంటే మేము చెప్పేది రైటబుల్ అయితే మీరు దీనికి ఏం సమాధానం చెప్పాలో ఇక్కడి నుంచి తప్పైదని ఒప్పుకుని పోవాలి ప్రజలు. కానీ ఆ రోజే మేము ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. మీకు అస్సలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కబ్జా అనే దానికి మీకు తెలివి ఉందా, బుర్ర ఉందా సలీం? నీకు అసలు ఏందనుకుంటున్నావా నువ్వు? అదేమో వంక పరంపోగా, లేకుంటే ఏమన్నా పరంపోగా, లేదా గవర్నమెంట్ ఏదన్నా అసైన్డ్ ల్యాండా, అది కబ్జా చేయడానికి? అది లేవుటాయా?
లేవిట్లోన ఒక ఎన్జిఓస్ అది ఒక స్థలం కొన్నారు. ఆ ఎన్జిఓస్ వాళ్ళ స్థలం కొన్నారు. వాళ్ళకి ఏదో వాళ్ళ ప్రాబ్లం ఏముండవు, ఏ అవస్థలు ఉన్నారు, ఏమి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ వ్యక్తిగతం మాకు అనవసరం. వాళ్ళు ఆ రోజు వాళ్ళు వచ్చి మాకు ఏదో మా ఆఫీస్ కట్టాలనుకున్నాం, మాకు ఇంత మాతో ఎన్జిఓస్ దగ్గర డబ్బులు లేవు, మా పరిస్థితులు బాగాలేవని ఎవరో దానికి సంబంధించిన ఓనర్లు ఎవరినో ఒక వ్యక్తిని ఆశ్రయిస్తారు. అది ఎవరైనా కావచ్చు, ఆ రోజు నీవు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఈరోజు సాయి ప్రసాద్ రెడ్డి కావచ్చు. వాళ్ళు ప్రాబ్లం వాళ్ళు విన్నారు. ఆ రోజు దానిపైన పేపర్ అంతా ఎన్జిఓస్ దానిపైన లీగల్ ఓపెన్ పంపించినారు. ఇది తీసుకోవచ్చా లేదా లీజ్ కానీ అంతా లీగల్ ఓపెన్ కనుక్కుని వాళ్ళ దగ్గర దానికి సంబంధించిన ఓనర్ల దగ్గర లీజుకి తీసుకున్నారా. లీజు తీసుకుని ఆఫీస్ వాళ్ళు చేసుకున్నారు. అది ఆఫీస్ చేసుకుంటారు, బాడికి ఇస్తున్నారు, హౌస్ పెట్టుకుంటారు. నీకు ఏమయ్యా, నీ ఆస్తి చేసుకున్నారా? నీకు దమ్ము ధైర్యం అంటావు కదా, నీ దమ్ము ధైర్యం ఉంటే నువ్వు కరెక్టు ఒక మనిషి అయినా కూడా అయితే నువ్వు నిరూపించేది ఒక పరంపోకు అది అసెంబ్లీ అనేవి నిరూపించు. ఎన్జిఓస్ అది ఒక ప్రైవేట్, అది ప్రైవేట్ దాన్ని నువ్వు వాళ్ళు ఎవరికి అందించుకుంటారా? నీకు బుర్ర లేదా? మళ్ళీ వాళ్ళు ఎన్జిఓస్ లీజుకి ఇచ్చినారు. ఆ లీజుకి ఈరోజు ఆయన ఆ లీజుకి ఉన్నంత వరకు అగ్రిమెంట్ మీద ఈరోజు ఆ కండిషన్ పైన ఆఫీసర్ని పెట్టుకుంటాడు, రెంట్ కందించుకుంటాడు, ఏమైనా చేసుకుంటాడు. నీకేమైనా ప్రాబ్లమా అంటే లీజుకి ఇవ్వకూడదా ఎన్జిఓస్? ఎక్కడని మీరు ఎక్కడ మాట్లాడతా? బుర్ర లేని మాట మాట్లాడతావు. తెలివి ఉందా, తెలివి లేదా? ఇదే సబ్జెక్ట్ 24 గంటలు మాట్లాడతావు. పనికి రాకుండా మాట్లాడతావు, పనికి వచ్చే మాట్లాడలేదా నువ్వు? అంటే ఏంది నువ్వు కావాల్సిన ఇవన్నీ ప్రెస్ మీట్లు పెట్టి గడువులు సృష్టిస్తావా? నీకు ఇదే పనేనే? అంటే రేపు లోకేష్ వస్తాడని చెప్పి ఈరోజు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా? అరే ఎన్జిఓస్ వాళ్ళు ఇచ్చినారు. ఎన్జిఓ ఇచ్చిన తర్వాత ఏదన్నా దానిపైన పర్మిషన్ ఉందా లేదా కన్స్ట్రక్షన్ కానీ మీ ఎమ్మెల్యే గారు టీపో పిలిపించి విచారించినాడు. దానికి సంబంధించిన వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారా లేదా అని ఆ రోజుల్లోన ట్యాక్స్ విషయంలోన ఏదైనా ముందుకు ఎంకరేజ్మెంట్ కింద వచ్చిందా అని దానిపైన ఆ ఎంకరేజ్మెంట్ పైన అవగాహన కొంచెం ఆఫీసర్ ఏదో ప్రాబ్లం వచ్చింటే సరైన పని చేయలేకపోతే దాని మీద ఇది మా ఆఫీస్ ఎన్జిఓస్, ఇది ఎన్జిఓస్ మేము లీజుకి ఇచ్చినారు, మేము లీజుకి ఇస్తే మేము ఏదైనా చేసుకుంటాము, మా పైన అక్రమంగా అధికారం ఉండదని చెప్పి దౌర్జన్యంగా ఒక ఆఫీసు పైన దాడి చేస్తున్నాడు కాబట్టి మాకు న్యాయస్థానం పైన నమ్మకం ఉంది, మమ్మల్ని కాపాడని ఒక అఫిడవిట్ తీసుకుని కోర్టు న్యాయస్థానాన్ని ఆశ్రయించినాడయా. ఇది తప్పది, తప్ప న్యాయస్థానం తప్ప. న్యాయస్థానంలో అది అసెంబ్లీ ల్యాండ్ పరుంపోగా వంకపరుపు అని న్యాయం నిర్ణయిస్తుంది. మీరు కూడా చెప్పడానికి ఏమి ఇష్టాంతరం అయిపోయిందా? సాయి ప్రసాద్ రెడ్డి తిడితే మాత్రం నీ హీరో, మళ్ళీ నీ హీరో అయిపోతావా? నీకు తెలుసా మళ్ళీ సబ్జెక్ట్ ఇది? అసెంబ్లీ ల్యాండ్ నువ్వు ఏ విధంగా మాట్లాడతావా? అది ప్రజల సొమ్మని నువ్వు నిరూపించా. నీ దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిరూపించుకో, నీకు ఛాలెంజ్. అప్పటి వరకు మాట్లాడవద్దు. ప్రజల సొమ్మని నిరూపించుకున్నప్పుడు అప్పుడు మరి ప్రెస్ మీట్ పెట్టుకో. అంతేకాని ఊరికే ప్రజలకి అబద్ధాలు చెప్పి టైంపాస్ చేయొద్దు. ఏ విధంగా నీకు కోర్టుకి పోయినాడు, మీ అధికారం ఉండదని మీరు ఏదో లీగల్గా చేయాలనుకుంటే తప్పు కదా. మీరు చేసే దౌర్జన్యాలు ఇప్పుడు గవర్నమెంట్ స్టేట్ ఏమి ఎక్కడ గవర్నమెంట్ స్థలాల్లో ఎక్కడ కబ్జా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కట్టింటే దానిపైన మీరు గవర్నమెంట్ ఒక జియో ఇచ్చింది. కానీ ఇదేమన్నా గవర్నమెంట్ స్థలమా, ఏమన్నా అసైన్యమా? ఏ విధంగా పోతారా? మాకు ప్రైవేట్ స్థలం కాబట్టి మేము ఏదో ఆఫీసు ఏదో పెట్టుకున్నాం కాబట్టి మేము ఇచ్చిన, మీరు ఈరోజు దౌర్జన్యంగా అధికారం ఉందని చెప్పి దాన్ని ఆ జియో ఇక్కడ అడ్డం పెట్టుకుని ఈరోజు మున్సిపాలిటీ అధికారులు భయపడించకుండా దౌర్జన్య అధికారులు ట్రాన్స్ఫర్ చేస్తాం, మీ కథ చూస్తామని మీరు గడపండి అని చెప్తున్నారు. మీరు తప్పు కదా. ఏదున్నా పేపర్ లీగల్గా ఉంటే మాట్లాడండి, నీకు తెలిసే మాట్లాడు. ఇది తప్పు, ముమ్మాటికి తప్పు, ఇది మాత్రం ముమ్మాటికి తప్పు. ఎన్జిఓస్ పైన ఎవరికైనా వచ్చే అధికారం వాళ్ళకు ఉంది, దానిపైన మాట్లాడే అధికారం మీకు ఎవరికి లేదు. మేము ఎన్జిఓస్ ఏదైనా కబ్జా చేసినాము, దౌర్జన్యం చేసినా ఎన్జిఓస్ వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా మీకు ఏమైనా వచ్చా కంప్లైంట్ ఇచ్చినారా? లేదా ఎక్కడైనా ఏమైనా మీ దగ్గరకు వచ్చినారా? ఆ వచ్చింటే చెప్పండి, ఈరోజు ఆ కబ్జా నన్ను మాట్లాడండి. ఎవరు వచ్చింది లేదు, కంప్లైంట్ ఇచ్చింది లేదు. మీరే దీన్ని సృష్టించుకుని మీరు అనవసరంగా సాయి ప్రసాద్ రెడ్డి మీద ఒక బురద చల్లాలని ఒక కావలసి ఆ రోజు ఎమ్మెల్యే మాట్లాడితే ఎమ్మెల్యేకే సమాధానం చెప్పినాం.